గుడ్ మార్నింగ్ చెప్తున్నారా ఓల్డ్ ఇచ్చుకుంటున్నారా వేదవల్లారా? కూర్చోండి. గురువు అంటే భయం భక్తి లేకుండా పోతుంది అసలు ఈ రోజుల్లో. అటెండెన్స్ నెంబర్ 1. క్లాస్కి వచ్చా, ఈ అటెండెన్స్ కోసం వచ్చా. మీకే కన్నా దమ్ముంటే నువ్వు నిజంగానే మాస్టర్ అయితే వేసుకో, అటెండెన్స్ వేసుకో. ఏంట్రా వేసుకునేది పెన్ను మీద దోశ? బాలకృష్ణ డైలాగ్ చెప్పావంటే అటెండెన్స్ తోలు చేస్తాను అదవా. కూర్చో. నెంబర్ 2. నెంబర్ 2. ఒక్కరోజు అటెండెన్స్ పలకపోయినా 100 రోజులు చెప్పినట్టే. నేను ఎందుకంటే భాష భాషలో రజనీకాంత్ కాదురా నువ్వు. ఒక్కరోజు అటెండెన్స్ చెప్తే నీకు 100 రోజులకి అటెండెన్స్ వేసేయాలరా? ఇది అటెండెన్స్ రిజిస్టర్. నువ్వు ఏ రోజు వస్తే ఆ రోజే వేస్తారు రాదవా. కూర్చో. నెంబర్ 3. ఎందుకమ్మా మీరు అలా నెంబర్తో పిలిస్తే సిగ్గేస్తుంది. అటెండెన్స్ పలకడానికి సిగ్గెందుకే మా అమ్మ. కూర్చో. నెంబర్ 4. పేరు 4 కాదు సార్, పేరు పండు. అటెండెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. 10 మంది ఉన్నాం, అది చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అరే పోగ్రీ కదవా, అటెండెన్స్ అనుకున్నావు ఏమనుకున్నావురా? కూర్చో. నెంబర్ 5. నెంబర్ 5. 2 పోతే 3, 3 పోతే 4, 4 పోతే 5 అంటే ఎవరైనా నన్ను అటెండెన్స్ కోసం పిలిస్తే సముద్రంలో కెరటాలు ఎరుపు రంగు పోతుంది, క్లాస్లో పోతా. అరే ఛత్రపతిలో శివాజీ అనుకుంటున్నావేంట్రా, ప్రభాస్ అనుకుంటున్నావేంట్రా? నెంబర్ 5 అని పిలిస్తే అటెండెన్స్ పలకవా? సముద్రంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయా? హైదరాబాద్ లో సముద్రాన్ని యాదవా. కూర్చో. నెంబర్ 6. మా నాన్నగారు మగాళ్ళతో మాట్లాడటం చెప్పారు. అమ్మా మగాళ్ళతో మాట్లాడద్దన్నారంటే రోడ్డు మీద పోయే ప్రతి ఓడితోనూ మాట్లాడద్దండి, అంతేగాని క్లాస్ లో అటెండెన్స్ చెప్పచ్చు టీచర్కి. కూర్చో. తిక్కగానే ఎక్కిందేంట్రా? అవును, దిక్కుంది, లెక్కుంది. నా చేతిలో అటెండెన్స్ రిజిస్టర్ ఉంది, అందులో నీ అటెండెన్స్ రాదవా. అంతా మీరే చేశారు సార్. నేనా? అవును సార్, అంతా మీరే చేశారు. నేనేం చేశాను రా? ఇప్పటికి ఇంకా నా అటెండెన్స్ రిజిస్టర్ మీరే ఉంది సార్. మీరు అది నేను తీసుకొని అటెండెన్స్ తీసుకొని వెళ్తాను సార్. ఇప్పుడే బొమ్మరిల్లో సిద్ధార్థ అనుకుంటున్నావట్రా నువ్వు? కాలేజ్ అటెండెన్స్, స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ మా చేతిలో నీ చేతిలో ఉంటుందంట్రా. అటెండెన్స్ పిలిచినప్పుడు ఎస్ సార్ అని చెప్పు. కొంచెం నొక్క పోలింగ్ నుండు ఆ బాబు ఆ పల్లె మందుకు అమ్మ చూడరు అటెండెన్స్ రిజిస్టర్ వేరే. ఆ బాబు ఆ పల్లె పక్క పెట్టు నాన్న. విశ్వనాథి రామ అటెండెన్స్ మీదేరా మామ. రే స్టూడెంట్ అనుకుంటున్నావా, గుళ్ళో పంతులు అనుకుంటున్నావా? ఓహో రే రే చెప్పేది ఏంట్రా? రే ఏంట్రా చెప్పేది? అలవాట్లో పొరపాటు మాస్టారు. రేపటి నుంచి అటెండెన్స్ పిలిచినప్పుడు ఎస్ సార్ అని పలకలేదు, చెడ్డకోపం పెడతాను అవుతావా? అబ్బాబ్బా లే లేరా లే లే అదవా లే. ఇంకా చాలు. కాలేజ్ స్కూల్కి అటెండెన్స్ ఎందుకు, స్కూల్కి సెల్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావరా? అసలు ఎవర్రా ఫోన్లో? ఫ్రెండ్సా? ఎంతరా నీ వయసు ఎంత? నీకు ఫోన్ ఎందుకురా? అందుకని చాటింగ్ చేస్తావా? పక్కనున్న సిద్ధార్థ స్కూల్, సిద్ధార్థ కాలేజ్ చూసి నేర్చుకోండిరా. వాళ్ళరా మేనేజ్మెంట్ అంటే, వాళ్ళరా స్టూడెంట్స్ అంటే. టైంకి వస్తారు, చెప్పింది వింటారు, రాసుకుంటారు, సెల్ ఫోన్లు తీసుకురారు. మీరు ఉన్నారు అటెండెన్స్ కోసం తప్ప దేనికి పనికిరారు. మళ్ళీ పైగా
అలాగే సెల్ ఫోన్లు ఒకటి ఆ? నా టీసీ నాకు ఇచ్చేది రేయ్, 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 కూర్చోండి కూర్చోండి ఎదవలారు, కూర్చోండి కూర్చోండి. టీసీ అంటే ట్రైన్ టికెట్ అనుకుంటున్నారు ఇంట్రా కొనుక్కొని తీసుకెళ్ళిపోవడానికి. ఎదవలారా బాబా బాబా ఇసుగిస్తున్నారా. రే రేపు కనుక సెల్ ఫోన్ తెచ్చావు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాను అదవా. బాబా క్లాస్లో లెసన్ చెప్దామని వస్తే సగం టైం మిమ్మల్ని అటెండెన్స్తో సగం టైం మిమ్మల్ని కంట్రోల్ చేయడంతోనే సరిపోతుంది. 10 నిమిషాలు ఉందిరా, ఇంకేం చెప్పండి లెసన్. బాబా లెసన్స్ ఎలాగో చదవరు. ఇంకో 2 రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది మంది, పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు. మరి ఏమన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? చేద్దాం సార్ చేద్దాం. అబ్బా ఎంత టాలెంట్ ఉంది ఏంట్రా అందరిలో. ఒకసారి రిహార్సల్ చూద్దాం, ఒకసారి రండి. అందరూ ఒకేసారి కాదు, నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి చేయండి ఇక్కడ. అరే మహేష్ నువ్వు చేయరా, ఏం చేస్తున్నావురా? డైలాగ్ చెప్పు. డైలాగా? కానీ మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను. ఎరా ఇదే చెప్తావా రేపు అక్కడ? నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను, మీ మాట అక్కడికే విన్నాను. నువ్వు ఎవరి మాట వినవురా, నీలాంటి వాళ్ళ కోసమే అలాంటి డైలాగులు రాస్తారు. కూర్చో. రాజేష్ భాష రారా, నువ్వేం చేస్తున్నావురా? పాట పాట సార్. ఏది పాడరా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేదులే, రాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. జరిగేది ఫ్రెషర్స్ పార్టీయా ఏదన్నా ఏం ప్రోగ్రామ్ రా జరుగుతుంది? రాలిపోయిన పువ్వు కరిగిపోయిన కొవ్వు ఏంట్రా? కొత్త పాట జోష్ ఉన్న పాట పాడరా. ఇదేంత ఉద్యమం జరుగుతుందంటారా ఇక్కడ? విప్లవకారులాగా సాంగ్ ఏంట్రా? మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకోరా. ఈ మధ్య ఏదో సాంగ్ వచ్చింది ఏంట్రా అది? అంటే అమలాపురం, అంటే ఆమాపురం, వాళ్ళే మార్చేశారు కదరా. కూర్చో, అలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకో. ఏదావా ఏమా లేడీస్ ఎవరైనా చేస్తున్నారా? రామ్మా ఇటు వచ్చి చేయమ్మా. ఏమా ఏం చేస్తున్నావు? క్యాట్ వాక్. ఏది ఇక్కడ నడిపించి చూపించమ్మా. బాగుందమ్మా నీ పిల్లి నడక. అదేలేమ్మా, నువ్వు ఇంగ్లీష్లో అన్నావు, నేను తెలుగులో అన్నాను. కూర్చో. నెక్స్ట్ ఇంకెవర్రా? అరే సాంబా నువ్వేం చేస్తున్నావురా? డైలాగ్ చెప్తున్నా సార్. మళ్ళీ డైలాగ్ ఏంటంట్రా చెప్పు. నేను నరకడం మొదలు పెట్టానంటే ఏ ముక్క ఎవరితో కనిపెట్టడానికి వారం పట్టిద్ది, కానీ నీకు సంవత్సరం పట్టిద్ది. ఏంట్రా నువ్వు నరకడం మొదలెడతావా? నేను ఆ మొక్కలు ఏరుకోవాలా? రే ఇంత బతుకు బతికి నువ్వు మొక్కలేరు, నేను మొక్కలేరు కూడా ఏంట్రా వేస్తావా? ఇంకొకసారి డైలాగ్ మార్చి చెప్పావంటే తోలు చేస్తాను అదవా. ఏమా దీప్తి ఏమన్నా చేస్తున్నావు, పార్టిసిపేట్ చేస్తున్నావా? కవిత చెప్తావా? ఏది వచ్చి చెప్పమ్మా. నేను రాశాను ఒక చిన్ని కవిత. నేను రాశాను ఒక చిన్ని కవిత, వద్దన్నా వినకుండా చదివిని నవిత, అంతే మళ్ళీ కనిపించలేదు తర్వాత. కవిత చెప్పాను ఒకసారి, అర్థం కాక అడిగారు ఇంకోసారి, మిత్రుల కోసం చెప్పాను మరోసారి, ఇంకా అంతే అందరూ చెప్పారు సారీ సారీ. నీ కవిత విన్నాక నాకు కూడా కవిత వస్తుందమ్మా. నీ కవిత విన్నాక ఆ వ్యక్తి పొద్దుతాడి జీవితం మీద విరక్తి. కూర్చోమ్మా. కొంచెం జోష్ ఉండాలమ్మా కవితలో. సరా నెక్స్ట్ నువ్వేం చేస్తున్నావేంట్రా? ఫోన్ ధ్యాన్ చేయమని ధ్యాన్ చేస్తున్నా. ఓకేనా? డాన్సా? కానీ
అందరిలా చేసుకుని ఛత్రపతి. ఛత్రపతి కావాలి. ఇప్పుడు నేను ఎవరన్నారు ఛత్రపతిని? ఎవరని అనుకో. కనీసం ప్రభాస్ లాగా డాన్స్ చేయరా? మధ్యలో ఇదేంట్రా అక్షింతలు వేసినట్టు కూర్చో. లేదావా పాడమ్మా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె ఆగం ఆగు. ఇప్పుడు నాకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఇంకో 2 కళ్ళు పండి, ఇంకోసారి కళ్ళలో కళ్ళు పెట్టి చూశానంటే 6 కళ్ళు అవుతాయి. మంచి జోష్ ఉన్న సాంగ్ పాడాలమ్మా. కూర్చో. చివరిగా అరే లక్ష్మీనారాయణ సార్ చెప్పండి సార్. సరే నువ్వేమన్నా పార్టిసిపేట్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్, డాన్స్ చేస్తున్నా. సరే ఫ్లోర్ ఉంటుందా? ఏమో సార్, వేసిన తర్వాత తెలుస్తుంది. సరే కానీ ఏంటి సార్? పూజ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా నువ్వు? అంటే అలవాట్లో పొరపాటు. హారతి ఇచ్చినట్టు ఏంటి ఇది? అంటే అక్షింతలు చదివినట్టు ఏంటిది? స్వామీజీ ఆశీర్వదిస్తున్నట్టు ఏంటి? డాన్స్ అంటారా దాన్ని? యాదవా సరిగ్గా నేర్చుకో. అంటే అలవాట్లో పొరపాటు సార్. అలవాట్లో పొరపాటు ఏంట్రా? అది వేరు ఇది వేరు. ఇక్కడ సరే సార్, ఇది డాన్స్. ఓకే సార్, సరిగా నేర్చుకోండి, పెర్ఫార్మ్ చేయి. సరే సార్, రైట్ సార్. పార్టిసిపేషన్ చేయరా అంటే ఇలా చేస్తున్నాడు. సరిగా నేర్చుకోండి రా, సరిగా పెర్ఫార్మ్ చేయండి రా, మనకు స్కూల్ బరువు నిలబెట్టండి రా బాబు. టైం అయిపోయిందిరా, మీకు దండం రా బాబు, ఉంటాను.